వైఎస్ జగన్ నిర్వహిస్తున్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర పల్నాడు జిల్లాలో ప్రభంజనం సృష్టిస్తుంది. ఈరోజు ఉదయం ధూళిపాల దగ్గర బయలుదేరిన తర్వాత మిట్ట మధ్యాహ్నం అయింది. ఇప్పటికే దాదాపు 4 గంటల సమయం గడిచినప్పుడు కూడా సత్తెనపల్లి చేరుకోలేని పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి ఆ విజువల్లో కూడా చూస్తే కనుక పెద్ద సంఖ్యలో రాజశేఖర రెడ్డి అభిమానులు, జగన్ అభిమానులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్న పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎంత అభిమానం చూపిస్తున్నారంటే మిట్ట మధ్యాహ్నం ఎండలో కూడా వీరంతా కూడా వాహనాల పైకెక్కి మరి మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. చూస్తున్నాం జగన్ నినాదాలు చేస్తూ మాట్లాడుతున్నారు. ఏంటి ఎందుకని ఇంత ఎండలో కూడా ఇంత అడవుడు చేస్తున్నారు మీరు? జగన్ అన్న మీద ప్రేమ గుండెల్లో ఉంది, బయటికి కక్కాలి. అలా గుర్తుగా ఫ్యాన్ మంచిగా ఓటేయండి. పేద ప్రజల గుండెల్లో ఉన్న వ్యక్తి తను. అమ్మఒడి, ఫీజు రింబర్స్మెంట్, విద్యా కానుక, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ క్లినిక్లు ఇవన్నీ కట్టించిన గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ మా ప్రభుత్వమే వస్తుంది. నాకు పాంగనిస్ ఆరోగ్యశ్రీ వచ్చింది. దానివల్ల నేను చాలా లాభపడ్డాను. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు వచ్చింది, నాకు ఇల్లు లేదు, నాకు ఇల్లు వచ్చింది. మా అమ్మకి డబ్బులు వస్తుంది, పింఛన్ వస్తుంది. మా నాన్నకి రైతు భరోసా డబ్బులు పడుతున్నాయి. నాకు పాంగనిస్ లక్ష రూపాయల డబ్బులు రావాల్సిన ఆరోగ్యశ్రీలో వచ్చినాయి. నాకన్నా రూపాయి లేవు. ఆరోగ్యశ్రీ కార్డు చూపించాను, ఫ్రీగా నాకు వైద్యం చేశారు. పాంగరిస్తే స్నేక్ బైట్ వేస్తే కరిస్తే వచ్చింది. అది సో చూస్తున్నా ఏంటి పరిస్థితి, ఎందుకు ఇంత హడావుడి కనిపిస్తుంది, ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు జగన్ మీద? సో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు సార్ 2014 నుంచి బయటకు వచ్చిన కాడ నుంచి రెగ్యులర్గా ఇక్కడ సత్తెనపల్లి కూడా 2 సార్లు రావడం జరిగింది. కానీ ఇప్పుడు ఆయన రాకపోయినా సరే సో మాకాడ ముందర రాకపోతే ఇప్పుడున్న జనాలు చూసేసి మాత్రం బాగా డెఫినెట్గా మా ఇక్కడ లోకల్ ఎంపీ గారు డెఫినెట్గా ఎమ్మెల్యేగా గెలుస్తుందని చెప్పేసి మాకు డెఫినెట్గా ఈ జనాలు చూస్తున్నా. సో ఇది చూస్తూ ఉన్నాం మనం, చాలామంది చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. వెహికల్స్ మీద అన్న మళ్ళీ నువ్వే వస్తూ ఉంటే వీరంతా కూడా పెట్టుకున్న పరిస్థితి కనిపిస్తుంది. సార్ చూద్దాం ఏంటి ఎందుకు ఇంత అడావుడు కనిపిస్తుంది, ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? రాజన్న మాకు 4% రిజర్వేషన్ ఇచ్చారు సార్. జగన్ అన్న కూడా మా తరపు ముస్లిం తరపు బాగుంటారని, అందుకోసం మా ఇది ఓదార్పు మా యాత్ర. మళ్ళీ జగనే రావాలి సార్, అందరూ జగన్నే గెలిపిస్తారు సార్. చంద్రబాబు నాయుడు మీ ముస్లిమ్స్కి ఏం జరిగింది? మాకేం జరగలేదు సార్, మాకు న్యాయం జరగల. జగన్ ప్రభుత్వంలో బాగా న్యాయం జరిగింది మాకు. మళ్ళీ జగనే సీఎం కావాలండి. 30 సంవత్సరాల దాకా జగన్కి తిరుగులేదు. సో ఇది పరిస్థితి మనం చూస్తున్నాం. వీరంతా కూడా ఒక సంతోషం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. వీరంతా కూడా ఖచ్చితంగా జగన్ మళ్ళీ రావాల్సిందే అంటూ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక చిన్న పాప ఉంది, ఏం చెప్పమ్మా జగన్ ఏమి పరిపాలన చేస్తున్నాడు, మీ పిల్లలకి ఎలాంటి మేలు చేకూరింది? జగన్ మావయ్య బుక్స్ ఇస్తుండు, బ్యాగులు ఇస్తుండు, మళ్ళీ అమ్మఒడి డబ్బులు ఇస్తుండు, మళ్ళీ మక్కాయ పెన్సిల్ ఇస్తుండు, మళ్ళీ మా అమ్మకి 18,000 ఇస్తుండు. మా జగన్ అన్నకే ఓటేస్తాం. జగన్ మావయ్య. ఏంటి ఇప్పుడు మీ స్కూల్లో ఎలాంటి అంతకుముందు ఇప్పుడు మార్పులు కనిపించాయి? వాళ్ళకి చంద్రబాబు వస్తే ఏ మార్పులు లేవు, ఇప్పుడు జగన్ వస్తే అన్ని మార్పులు వచ్చినాయి. ఏం మార్పులు వచ్చినాయి? స్కూల్ ఇంకా కొత్తగా బుక్కులు, బ్యాగులు, ట్యాబులు అన్నీ ఇచ్చాడు. ఇంకా మా జగన్ మావయ్యకి ఇంకా ఓటు మాకు. నీకుందా ఓటు? లేదు, వచ్చినాక వేస్తా. సో మనం చూస్తున్నాం స్కూల్ సంబంధించినటువంటి విద్యార్థులు కూడా వీరంతా సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీరంతా కూడా జగన్ రాక కోసం ఎదురు చూస్తున్నారు. ఒక హడావుడైతే కనిపిస్తుంది. ఉదయం నుంచి కూడా వేసవి తాపంతో మాడు బయలుపోయేలాంటి ఎండ కనిపిస్తున్నప్పుడు కూడా వీరంతా కనిపిస్తున్నారు. వీరంతా కూడా చూస్తున్నాం ప్లకార్డులు, అన్న మళ్ళీ నువ్వే వస్తావు అంటూ వీరంతా ప్లకార్డులు పట్టుకొని వీరంతా కూడా జగన్ కోసం వేచి చూస్తున్నారు. ఇక్కడ కొంతమంది ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంటమ్మా ఈ జగన్ పరిపాలనలో ఎలాంటి మేలు చేకూరింది మీకు? మాకు అన్ని మేళ్ళే జరిగినాయి. అమ్మఒడి పడింది, 18 సంవత్సరాలకు 18,000 పడ్డాయి. బాగానే జరిగింది. ప్రభుత్వం మాకు మళ్ళీ రావాలని కోరుకుంటున్నాం. మళ్ళీ జగనే రావాలి, మా సీఎంఏ కావాలి మాకు. మా అన్ని పేదవాళ్ళకి అందరూ సహాయం చేసిండు కాబట్టి మాకు జగనే కావాలి, జగనే కావాలి. అందుకని ఎస్టీలు, ఓసీలు, మైనార్టీలు మాకు అన్ని మేనేజ్ చేసి మళ్ళీ జగన్ రావాలి. ఇంకా కొంతమంది మహిళలు కూడా ఉన్నారు. ఎందుకని ఇంత ఎండ అదిరిపోతున్నా కూడా ఎందుకు వేచి చూస్తున్నారు చాలాసేపు నుంచి మీరు? జగన్ ఎందుకంటే దేవుడు కాబట్టి, మా ప్రజలకు దేవుడు. ఎందుకు దేవుడు అంటే ఏమంతా మేలు చేశాడు అనుకుంటున్నారు? అందరికి మేలు చేశాడు. అమ్మఒడి ఇచ్చాడు, జీవితాన్ని బాగు చేశాడు, చదువులకు డబ్బులు వేసాడు, అమ్మఒడి
పింఛన్ ఇచ్చాడు, డబ్బులు ఇస్తున్నాడు, ఇంటికి అన్నీ వస్తున్నాయి. ఇదివరకు పరిపాలన అప్పుడు ఏమి రాలేదు. ముసలోళ్ళు చనిపోయారు కూడా, మొన్న ఆపినందుకు కూడా చనిపోయారు. ఒక సెంటు స్థలం ఇచ్చాడా? ఎవరికైనా పేదవారికి ఒక ఇల్లు కట్టాడా? చంద్రబాబు గారు మరి 15 సంవత్సరాలు పాలన చేశాడు. ఏమైనా ఒక్కరైనా ఎవరికైనా ఇచ్చారేమో సత్తనపల్లిలో చెప్పమనండి. మేము కూడా పేదవాళ్ళమే, మాకేం ధనం లేదు. మరి ముసలి చనిపోతే కనీసం పింఛన్ కూడా ఇవ్వలేదు మరి చంద్రబాబు గారు. మరి ఇంకేం చెప్పాలి? చంద్రబాబు గారు కోటేయాలి. ఇప్పుడు వాళ్ళు వచ్చి ఏమంటున్నారు? అమ్మ మీరు డబ్బులు ఇస్తే వచ్చారా జగన్ కోసం? మేము డబ్బులు ఇస్తే రాలా. జగన్ గారి మీద ప్రేమతో మేము వచ్చేసాము. అంత ప్రేమ అంటే పేదవాడికి అన్నం పెట్టిన వాళ్ళే ధన్యుడు. దేవుడు ఉన్నాడు. మన ఆపత్కాలంలో మొరపెడితే ఎవరింటాడు? దేవుడే వినేది, మన సహాయం చేస్తాడుగా. ఆ బాబు కూడా అలాగే ఉండాలి. 30 సంవత్సరాల పాటు మన ఆంధ్రాని ఆలాలని మా కోరిక. నా పేరు దావల సుశీల. అది జగన్ మా పిల్లలకి మేనమావండి. మా పిల్లలకి చదువునిచ్చాడు. మాకు మా అమ్మ వాళ్ళకి పెన్షన్ ఇస్తున్నాడు. సెంటు భూమి లేని వాళ్ళకి భూమినిచ్చి ఇల్లు కట్టించాడు. ఇప్పటి వరకు మమ్మల్ని ఆదుకున్నాడు. ఇక నుంచి కూడా మమ్మల్ని ఇంతగా ఆదుకోవాలని మేము అందరి ముందు ప్రమాణం చేస్తున్నాము. వాడు 3 పార్టీలుగా వచ్చినా వాడు జగన్ వాడుడండి. వాడు 3 పార్టీలతో వస్తున్నాడు. జగన్ సీఎం సిద్ధంగా వస్తున్నాడు. ఒక్కడే సింగిల్ గానే వస్తుంది ఎప్పటికైనా. అంతేనండి. సో ఇది పరిస్థితి. మొత్తం జగన్మోహన్ రెడ్డి అనేక మేలు సంక్షేమాలు చేశారు కాబట్టి మేమంతా కూడా జగన్ కోసం కృతజ్ఞత తెలియజేస్తూ ఇక్కడ ఎదురు చూస్తున్నామనేది వీరంతా చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సాయితో రవీంద్ర రెడ్డి, సాక్షి టీవీ, సత్తెనపల్లి. అండి నా పెళ్ళి 50 సంవత్సరాలు. మేము ఇక్కడే ఉంటున్నాం గార్లపట్లో. మా 8 ఓట్లు మేము ఇక్కడే వేస్తున్నాం జగన్ గారికి. వాళ్ళు అయ్యి ఉన్న కానిచ్చి మేము జగన్ గారికి మా ప్రాణాలని ఎత్తాం. జగన్ గారికి వెళ్తే నేను బోడుగుండు గారు చెప్తానని ఒప్పుకున్నా. నాకు పెన్షన్ రాలేదు. 8 నెలలు నా మాయం చచ్చి నాకు పెన్షన్ రావట్లా. అదండి మేము మాత్రం జగన్ ఆయనే ఏదన్నా ఇదైతే నేను నిలువలు చచ్చిపోతా. నేను చచ్చిపోతా ముందు ఆయన దాగి. నాకు అంత ప్రాణం. నేను మొక్కున్నా. సాగర్లో ఒప్పుకున్నా. నేను ఏమని ఒప్పుకున్నా? నా కొడుకు వస్తే నా జగన్ అయ్యి వస్తే నేను బోడుగుండు చేసుకుంటాను. నా చెల్లెలు గారు చేసుకుంది. మా అమ్మాయి చచ్చిపోయింది అప్పుడు గెలిచినప్పుడు. వస్తాడని నా ఏసయ్య గెలిపిస్తాడు. నా స్వామిని గెలిపియాలి. మా అయ్యని మేము మర్చిపోము. అది మాకు కావాలపోయినా నా అయ్య గెలవాలి. నా తండ్రి గెలవాలి. జై జగనన్న, జై జగన్. జగన్ పాలన వస్తుంది. జగనే గెలుస్తాడు. జగన్ చేసిన మంచి పనులు అలాంటివి కాబట్టి జగనే వస్తాడు. జగన్ ప్రతి ఒక్కరికి న్యాయం చేశాడు కాబట్టి జగనే వస్తాడు అనమాట. పాలనలో ఎన్నో మంచి కార్యాలు చేశాడు. మంచి పనులు చేశాడు. మంచి పిల్లలకి అభివృద్ధి చేశాడు. జగన్ మంచిగా చేశాడు. అన్ని విషయాల్లో జైవితం చేశాడు. జై జగన్. నవరత్నాలు అన్న అన్నీ చేశాడు. మాకు ఈరోజు నా పిల్లలు చదువుకుంటున్నా. మాకు మంచి చేశాడు. అన్నీ ఆయనే. ఎప్పుడైనా ఈసారి వచ్చి గెలిస్తే 20 సంవత్సరాలు ఆయనే. అది మాకు ఆయనే రావాలని మేము కోరుకుంటున్నాం. వాళ్ళందరూ ఎటు పోయేవాళ్ళు అటు పోతారు. ఇటు రావాలి. జగనన్న రావాలి. మాకు మేము జగనన్నే కోరుకుంటున్నాం. ఆయన గుండెల్లో మేము ఉండద్దు. మాకు వద్దు. వాళ్ళు 3 అయినా సరే మమ్మల్ని ఏం చేయలేరు. మేము జనం ఉన్నాము. మాకు జగనన్న కావాలా. మేము జనం ఉన్నాం. సిద్ధం. జై జగన్. జగన్ గారు చూడాలని వచ్చా. ఆయన చంద్రబాబు 10,000 ఇస్తానన్నాడు. 10,000 ఇచ్చిన 10 కోట్లు ఇచ్చినా కూడా మేము వేయమయ్యా అని ఆయన మాటలు నమ్మము. అది